తెలివైన యుద్ధం ఆరంభమైంది. ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ప్రతిఘటనగా ఇరాన్ కొత్త వ్యూహం అవలంబిస్తోంది. తక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే అట్రిషన్ వార్ పద్ధతి. ఇరాన్ డ్రోన్లు సూసైడ్ డ్రోన్లుగా ఉపయోగిస్తున్నారు. ఒక్కో డ్రోన్ తయారీ ఖర్చు సుమారు $20,000 మాత్రమే. కానీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి ధర 35 నుంచి 45 లక్షల రూపాయలు. అమెరికా పేట్రియాట్ మిస్సైల్ ఒక్కటి 30 కోట్లకు పైగా. ఇలా తక్కువ ఖర్చు డ్రోన్లతో శత్రువు జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇరాన్ వేలాది డ్రోన్లు తయారు చేసి ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా రక్షణ వ్యవస్థలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఆయుధాల కొరత ఏర్పడవచ్చు. ఇరాన్ ఈ వ్యూహంతో శత్రువును ఆర్థికంగా అలసిపోయేలా చేస్తోంది. గాజా, లెబనాన్ హుతీల ద్వారా పరోక్ష దాడులు కొనసాగిస్తోంది. టెహ్రాన్ ఎయిర్పోర్ట్ దాడులు, భారీ విస్ఫోటనాలు, నగరాల్లో నష్టం. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా కొనసాగుతున్నాయి. ఇరాన్ సూపర్సోనిక్ మిస్సైళ్లు టెల్ అవీవ్లో పడటంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. ఇరాన్ తన మిత్రులు అయినటువంటి రష్యా, చైనా నుంచి సాయం ఆశిస్తోంది. కానీ పూర్తి సహాయం రాకపోవచ్చు. యుద్ధం మరో 4 నుంచి 5 వారాలు కొనసాగవచ్చని ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనితో ప్రపంచ ఆయిల్ సరఫరా ప్రభావితమవుతోంది. భారత్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఈ తెలివైన యుద్ధ వ్యూహంతో శత్రువులను ఆర్థికంగా బలహీనపరుస్తోంది. దీర్ఘకాలిక యుద్ధంలో ఇరాన్ లాభపడే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యం అల్లకల్లోలం అవుతోంది. 3వ ప్రపంచ యుద్ధం భయాలు వ్యక్తమవుతున్నాయి.